అమరావతి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో చాలా రకాలుగా చాలా మంది ఉన్నది లేనిది రకరకాలుగా చెప్తా ఉన్నారండి. పట్టాలు ఎక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్ ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్ ఓఆర్ఆర్ ఈ ఊరిని కలుపుకోబోతుంది, ఆ ఊరిని కలుపుకోబోతుంది అని చెప్పేసి ఈ గ్రామాల్లో సంబంధించి ఆ గ్రామాల్లో రకరకాలుగా వార్తలు వినబడుతున్నాయి. వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది ఏందనే విషయం మనం పూర్తిగా తెలుసుకుందాం. అమరావతి రాజధాని భూసేకరణ విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతా ఉంది అనే విషయానికి వెళ్తే ఈ ప్రశ్నకైతే చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియక రకరకాలుగా అపోహల్లో ఉన్నారండి. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం విస్తీర్ణం వచ్చి 180 కిలోమీటర్లుగా చెప్తున్నారు. 121 గ్రామాల మీదుగా ప్రయాణం చేయబోతా ఉందట. దాదాపుగా మొత్తం 55 మండలాలు కలుపుకొని భూసేకరణ కూడా 55 మండలాలను కలిపి చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రింగ్ రోడ్డు పరిధి 5 జిల్లాలు కలిపి ఉంటుందట. దీని విషయమై 5 సీనియర్ రెవెన్యూ అధికారుల్ని మాత్రం గ్రామ సభలు నిర్వహించడం, రైతుల ద్వారా వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడం లాంటి విషయాల కోసమే 5 మందిని నియమించడం జరిగింది అని చెప్తా ఉన్నారు. వారికి ఇంకా వేరే పనేం లేదు. ఏ గ్రామాల్లో రింగ్ రోడ్డు వస్తుందా ఆ గ్రామాల్లో ప్రజా సమూహాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ రైతుల అభిప్రాయం తీసుకోవడం, ప్రభుత్వానికి చేరవేయడం, ఇదే పనిగా ఈ 5 మంది అధికారులని నిర్ణయించడం జరిగింది. ఆ 121 గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం, ఏ రైతు భూమి ఏ సర్వే నెంబర్ లో ఎంతైతే ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించబోతా ఉందో అనే వివరాలు ముందుగానే పంచాయతీ కార్యాలయం అయినటువంటి లేదా గ్రామ సచివాలయం దగ్గర నోటీస్ బోర్డులో ఖచ్చితంగా తెలియజేయడం, పేపర్ రూపంగా అక్కడ పెట్టడం, రైతులకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, ఆ పంచాయతీ యొక్క అనుమతి, ప్రజల అనుమతి కూడా తీసుకోవడం, ఆ 121 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించే యొక్క బాధ్యతలు తీసుకోవడం ఈ 5 మంది నిర్వహణలో వేగంగా సాగుతా ఉంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా 90 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం, రైతుల అభిప్రాయం తీసుకోవడం అనేది దిగ్విజయంగా చేశారని చెప్తున్నారు. 1 నెల లోపల ఇంకా మిగతా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం, రైతుల అభిప్రాయాలు తీసుకోవడం అనేది పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఎంత ప్రభుత్వానికి ఏ రైతు భూమి అవసరం అన్న విషయం మరింత స్పష్టతగా ఇస్తారు. గతంలోనే డిపిఆర్ అనేది సిద్ధమైంది. ఏ సర్వే నుంచి ఓఆర్ఆర్ వెళ్తుందనే విషయం కూడా క్లారిటీ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు మార్పు చేయక తప్పదని చెప్తా ఉన్నారు. దానికి కారణం గడిచిన 5 సంవత్సరాల్లో మన తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి వచ్చి రింగ్ రోడ్డు ఏ ప్రదేశంలో వస్తుందో కావాలని ఆ ప్రదేశంలో గిడ్డంగికి అనుమతులు ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆ సమస్య వచ్చిందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా నిర్మించడం జరిగిందట. ఇప్పుడు ఆ గిడ్డంగులని ఇళ్లను తొలగించడం వీలయ్యే పని కాదు కాబట్టి అక్కడ మాత్రం కొంచెం మార్పులు చేర్పులు చేయవలసి వచ్చిందని చెప్తున్నారు. పెద్ద మార్పులేమో ఉండవు. కాస్త పక్కకి ఒక 20 మీటర్లు అటు ఇటుగా జరిపి రింగ్ ఓఆర్ఆర్ కి భూమిని కేటాయించడం జరుగుతుంది. ఈ 4-5 నెలల లోపల ఈ యొక్క గ్రామ సభలన్నీ పూర్తి చేసుకుని రైతుల అభిప్రాయాలు తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చేసి రాబోయే డిసెంబర్ నుంచి భూసేకరణ అయితే చేయబోతా ఉన్నారు. ఎందుకంటే మార్చి ఏప్రిల్ నుంచి ఏది ఎట్లున్నా పనులు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే సిద్దమైతా ఉంది. ఆల్రెడీ డిపిఆర్ సిద్దమైపోయింది కాబట్టి ఆ యొక్క డిపిఆర్ ని 4 ప్యాకేజీలుగా విభజించి డిసెంబర్ నెల నుంచి భూసేకరణ ప్రారంభించి ఏప్రిల్ నెల నుంచి పనులు టెండర్ల ద్వారా అప్పగించడానికి తయారైతా ఉన్నారు. ఈ 2-3 నెలల లోపల గ్రామ సభలన్నీ పూర్తి అయిపోవడం, ఆ తర్వాత ఉన్న ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేయడం, రైతులు భూసేకరణకు సంబంధించిన పరిహారాలు, వారు పెడుతున్నటువంటి డిమాండ్స్, కొంతమంది రైతులు అనుకోకుండా కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. అవన్నీ పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి డిసెంబర్ నుంచి అయితే భూసేకరణ ఎలాగైనా సరే ప్రారంభించి ఆ 4-5 అందుకోసమే 4-5 నెలల్లో ఆ ప్రక్రియ పూర్తయిపోవడానికి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ భూములే దాదాపుగా 2500 ఎకరాలుగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. రైతుల నుంచి కేవలం 3000 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంటుందట. అటవీ భూములు కూడా ఒక 300 హెక్టార్లు దీని పరిధిలోకి తీసుకుంటారట. ఆ అటవీ శాఖకు కూడా వేరే ఆల్టర్నేట్ భూమిని కేటాయించడం అయితే జరుగుతుందట. దానివల్ల డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగవంతం పుంజుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ అధికారులు చురుగ్గా చేస్తా ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఎటు తిరిగైనా సరే పనులు ప్రారంభించి 3 సంవత్సరాల్లో ఓఆర్ఆర్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు గురించి మరింత అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.